ఇంద్రకరణ్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండవ శాసనసభకు తెలంగాణ శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకొని ఆ స్థానంలో కూర్చున్నటువంటి మీకు మా ఆదిలాబాద్ జిల్లా తరఫున తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు ఏదైతే కష్టాలు రైతు యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికి సభాపతి స్థానంలో కూర్చోవడం అంటే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇది గర్వపడే విధంగా మనకు అందరు కూడా కనబడుతూ ఉంది. మీ యొక్క వేషాధారణ కానీ పంచకట్టుతో మీరు రైతు ఎందరో మంది చూసి సంతోషపడే విధంగా మీరు ఢిల్లీ వెళ్ళినా హైదరాబాద్లో ఉన్న ఏ సమావేశానికి వచ్చినా ఆ పంచకట్టుతో ఉంటారు కాబట్టే రైతు అనే దాంట్లో అర్థము దాంట్లో మనకు కనబడతా ఉంది. అటువంటిది మీరు సభాపతిగా ఉండడము ఇంకా ప్రతి ఒక్కరు కూడా సంతోషించవలసిన విషయము. ముఖ్యంగా మాది పక్క నిజామాబాద్కు పక్క జిల్లా ఆదిలాబాద్. దాంట్లో మీకు సరస్వతి అమ్మవారి పట్ల ఎంతో గౌరవం ఉంది. ప్రతి సంవత్సరము కొన్ని వందల మంది బాన్స్వాడ ప్రాంతం వచ్చి కాలినడకన అక్కడ సరస్వతి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. మీరు కూడా మాతో ఎన్నోసార్లు మాట్లాడడం, మీరు కూడా అమ్మవారిని ఎన్నోసార్లు దర్శించుకోవడము, ఆ విధంగా మనకు ఉన్నటువంటి అనుబంధము. శ్రీరామ్ సార్ ప్రాజెక్టు మరి మా జిల్లాలో ఉండడము, పోచంపాడు ప్రాజెక్ట్ అంటే అది నిర్మల్ తాలూకాలో ఉన్నటువంటి పోచంపాడు ప్రాజెక్టు, కానీ ఇప్పుడు అది పోచంపాడు ఎక్కడంటే నిజామాబాద్ అంటారు. మా పేరు పోయింది, అయినా మేమేం బాధపడం. కానీ ఆ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఒకటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు. మిగతా అంత బ్లాక్ స్థాయిలు ఏరియా కాబట్టి ఎక్కువ వ్యవసాయంలో నీరును ఉపయోగించుకోము మేము. అంతా కూడా వర్షాధారం పంటల మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి మీరు మా జిల్లాకి ఎన్నోసార్లు వచ్చి ఎంతో స్ఫూర్తిగా రైతులను ప్రోత్సహించడం జరిగింది. ముఖ్యంగా గతంలో వ్యవసాయం దండుగా అని నినాదాలు ఇచ్చినటువంటి సందర్భం చూసినాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల, అంటే మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడము, ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు రైతులకు విద్యుత్ శక్తి 24 గంటలు ఉచితంగా ఇవ్వడము, రైతులకు నీరు ఏ విధంగా తీసుకురావాలని కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి కానీ చిన్న చిన్న మనకు మిషన్ కాకతీయలో చెరువులను కూడా పూడిక తీయడము, ఈ విధంగా భూగర్భ జలాలు బాగా పెరిగి 24 గంటల కరెంటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతూ ఉంది. దానికి అవసరమైనటువంటి విషయాలలో మీరు చాలా పరిజ్ఞానంతో రైతు బంధు స్కీమ్ కానీ, రైతులకు మొట్టమొదటిగా విత్తనాలు ఇవ్వడము, ఎరువులు సకాలం అందించడము, మరి కరెంట్ ఇవ్వడము, వారికి ఉన్నటువంటి యొక్క పంటను పండించినాక ధాన్యంకు గిట్టుబాటు ధర వచ్చే విషయంలో కానీ, ప్రతి విషయంలోనూ ఈ రైతు బంధు స్కీమ్ విషయంలో కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయంలో మరి ఇది దేశానికి ఒక ఆదర్శంగా తీసుకున్నటువంటి నిర్ణయము. మీ అనుభవంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు రావడం నిజంగా కూడా సంతోషిస్తున్నాం. ఎక్కడ పోయినా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి మీరు రాబో రోజులలో ఇంకా ఈ యొక్క సభాపతిగా రైతులకు సంబంధించిన విషయాలలో ఎక్కువ చర్చలు జరిపి ఇంకా రైతుకు ఏ విధంగా మేలు జరగాలి, ప్రతి ఎకరానికి నీరు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసే కార్యక్రమంలో సఫలీకృతం కావాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సభకు చాలా ముందాతనం వచ్చిందని చెప్పి మరి మేము అందరం కూడా భావిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ యొక్క మీకు కూడా సభాపతిగా పదవి చేపట్టినటువంటి మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.